ఎవరైతే ఆర్ఆర్బి ఏఎల్పికి అప్లై చేశారో వాళ్ళకి ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిందనమాట. అసలుకి ఎలా చెక్ చేసుకోవాలి, డైరెక్ట్ లింక్ ఎక్కడ ఉంటుంది, ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా మాట్లాడదాము. అలానే అడ్మిట్ కార్డ్ అనేది వచ్చిందా లేదా, మనకి ఎప్పుడు వస్తుంది, ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా మాట్లాడదాము. కాబట్టి ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకోకుండా. మెయిన్గా చాలామందికి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా మాట్లాడదాము. వీడియోలకు వెళ్ళిపోయే ముందర ఒకే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బి ఏఎల్పికి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఎందుకంటే చాలా మంది ఇంకా ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చెక్ చేసుకోలేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరికైతే ఫ్రీ మెటీరియల్స్ అనేటివి కావాలో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. హలో గైస్, వెల్కమ్ టు జెంటిల్ సన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆర్ఆర్బి ఏఎల్పి సంబంధించి మనకి ఎగ్జామ్ డేట్స్ అనేటివి చేంజ్ అయ్యాయి అనమాట. ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది ఆల్రెడీ. ఇక్కడ డేట్స్ చెక్ చేసినట్టయితే మనకి 13, 16, 17, 18 ఉంటాయి అనమాట. ఎలా చెక్ చేయాలి అనేది చెక్ చేసినట్టయితే ఇప్పుడు వెబ్సైట్ లింక్ అనేది నేను డైరెక్ట్గా టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను. కాబట్టి ఎవరైనా జాయిన్ కాకుంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ అప్లై నౌ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి ఆల్రెడీ అకౌంట్ ఉంది కదా, అది లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ అయిన తర్వాత మనము అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది కదా, అక్కడ చెక్ చేసినట్టయితే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కాపీ చేసుకోండి. కాపీ చేసుకోండి వెంటనే మనం ఏం చేయాలంటే, నేను అదే టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకో లింక్ అనేది సెండ్ చేస్తాను. ఆ లింక్ అనేది ఓపెన్ చేసి మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ కాపీ చేసి ఉంటారు కదా, అది పేస్ట్ చేయాలన్నమాట. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. డే, మంత్, ఇయర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసి లాగిన్ కొడితేనే మీకు సిటీ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఎవరికైతే ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని వచ్చిందో, లేదంటే ఇంకా లైవ్ కాలేదు అని చెప్పి వచ్చిందో వాళ్ళు చెక్ చేయండి. క్రెడెన్షియల్స్ అనేటివి కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేయండి. మీకు లైవ్లో లేదు అని ఇచ్చారనుకో, మీకు ఇంకా రాలేదని అర్థం అనమాట. ఎగ్జామ్ డేస్ వచ్చేసరికి మనకి 13, 16, 17, 18 కాబట్టి మనకి 13th రిలీజ్ అయిపోయింది, 16th రిలీజ్ అయిపోయింది, అలానే 17th కూడా రిలీజ్ అయిపోయింది అనమాట. ఈరోజు మనకి రిమైనింగ్ వాళ్ళకి టుమారో రిలీజ్ అవుతుంది అనమాట సిటీ ఇన్ఫర్మేషన్ అనేది. ఇంకా అడ్మిట్ కార్డ్ వచ్చేసరికి మనకి 4 days బిఫోర్ వస్తుంది అనమాట. 13th ఎగ్జామ్ ఉండే వాళ్ళకి 4 days బిఫోర్ అనమాట, అంటే 9th వస్తుంది. 16th వాళ్ళకి 12th వస్తుంది అనమాట. అలానే మనకి 17th, 18th వాళ్ళకి 13, 14th అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది అనమాట. అది డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా నేను రిప్లై ఇస్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఒకే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఆర్ఆర్బి ఏఎల్పికి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్, జై భారత్.